రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో అద్భుత ప్రతిభ చూపిన 4,344 మంది 10వ తరగతి విద్యార్థులకు 978 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు కలిపి షైనింగ్ స్టార్స్ గా మెరిట్ ప్రశంసా పత్రం 20,000 రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అందులో భాగంగా అనకాపల్లి జిల్లాలో ఈ షైనింగ్ స్టార్స్ కార్యక్రమం పెంటకోట కన్వెన్షన్ హాల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ జిల్లాలో 10వ తరగతిలో 154 మందికి, ఇంటర్మీడియట్లో 34 మందికి ఈ అవార్డు నగదు బహుమతి నేడు అందించామన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు పోటీగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో కూడా పోటీతత్వం పెంచే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో అనేక కార్యక్రమాలు చేపడతామన్నారు. వాటి ఫలితంగానే గత సంవత్సరంలో 1,00,000 మంది ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి ప్రభుత్వ విద్యా సంస్థలకు చేరితే నేడు 2 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరారన్నారు. ప్రతిభ గల ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారని, వారి ప్రతిభను ఎప్పటికప్పుడు పెంచే విధంగా మన సింగపూర్ తరహాలో కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. కలెక్టర్ విజయకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం అనంతరం కలెక్టర్ అతిథులను శాలువలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు, మెరిట్ సర్టిఫికెట్స్ అతిథులచే ఇప్పించారు. కార్యక్రమానికి ముందుగా ప్రైవేట్ విద్యా సంస్థల చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆనందపరిచాయి. మీరు కష్టపడినటువంటి కష్టానికి ఒక గుర్తింపు ఇవ్వడం, అవార్డు ఇవ్వడం, కొంత ప్రోత్సాహం నగదు ఇవ్వడం, మిగతా విద్యార్థులు కూడా ఆ కాంపిటేటివ్ స్పిరిట్ రావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. నిజంగా చాలా సంతోషం. అనకాపల్లిలో కూడా 154 మందిని 10th క్లాస్ స్టూడెంట్స్ని ఈ షైనింగ్ స్టార్స్ తీసుకుంటే దాంట్లో 115 మంది ఆడబిడ్డలు ఉన్నారంటే మహిళా పవర్ ఏంటో అనకాపల్లిలో కనబడుతున్నటువంటి సందర్భంగా తెలియజేస్తాను. 39 మంది మాత్రమే మహిళలు. కాకపోతే దానికి ఉంది కారణం. ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకున్న వారు ఆ ప్రతిభత కనబడుతున్నారు. అందుకనే ఆడపిల్లలకి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో ఈ ప్రతిభ కనబడుతుంది. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కూడా రెసిడెన్షియల్ స్కూల్ స్థాయిలో తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తాను. పిల్లల చదువు డిస్టర్బ్ చేయొద్దు, ఇదే చూసుకోండి. ఇంట్లో కూర్చొని మనం మనవాడు మా విజయ కొడుకు హైదరాబాద్ చదువుతున్నాడు. ఆ వయసు ఎంత? 5 సంవత్సరాలు. నిన్న రాత్రి వచ్చింది కదా హైదరాబాద్ దీనికోసం. నాకు రాత్రి పడుకున్నాడు, ఎప్పుడు కనిపిస్తున్నాడు. నేను దగ్గరికి వెళ్ళి పడుకున్నాడు లేపలేదు. ఇలా తిరిగేదంటే కాళ్ళు తిరుగుతున్నాడు. కాళ్ళు దాంట్లో తీసుకొస్తే సెల్ ఫోన్ కూడా లోపం ఉంటుంది. ఆ వయసు ఎంత? 5 సంవత్సరాలు. ఆ వయసులో సెల్ ఫోన్ కనబడుతుంది. మన ఏం చదువుతుంది అంటే నీకు మా పిల్లలు చదువుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకుడు, ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10th రిజల్ట్లో కానీ ఇంటర్ రిజల్ట్లో కానీ అద్భుతమైనటువంటి ప్రతిభని కనబరిచినటువంటి విద్యార్థులకి షైనింగ్ స్టార్స్ కింద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 4,344 మంది 10th క్లాస్ స్టూడెంట్స్ని, అలాగే 978 మంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని ఎంపిక చేసి, అంటే బాగా మెరిట్ చూపించినటువంటి పిల్లల్ని ఎంపిక చేసి ఈరోజు ప్రోత్సాహాలు, అవార్డులు ఇవ్వడం కూడా జరుగుతోంది. మరి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుని అందరూ కూడా పాల్గొనడం జరుగుతోంది. ఈరోజు అనకాపల్లి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. దాదాపు 154 మంది 10th క్లాస్ పిల్లలు వాళ్ళ అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరిచినటువంటి వారికి ఈరోజు అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే 20,000 రూపాయల ప్రోత్సాహం కూడా వాళ్ళకి అందించడం జరిగింది. అలాగే ఇక్కడ ఇంటర్మీడియట్లో 34 మంది విద్యార్థులు ప్రతిభను కనబరిచారు, వాళ్ళకు కూడా అందించడం కూడా జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి విద్యా వ్యవస్థ దాదాపు అత్యధిక బడ్జెట్ ఖర్చు పెడుతుంది కూడా విద్య మీద. ఎందుకంటే రేపు భవిష్యత్ తరాలని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక నాలెడ్జ్ స్టేట్ కింద ఆంధ్ర రాష్ట్రం నిలబడాలి. అందుకోసమే దగ్గర 32,000 కోట్ల రూపాయలు
ప్రతి సంవత్సరం ఈ ఇయర్ బడ్జెట్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఉన్న అన్నింటిలో కూడా ఎక్కువ బడ్జెట్ హెల్త్కిను మెడికల్ ఎడ్యుకేషన్గా మనం ఇస్తా ఉన్నాం. ఇది ఒక మంచి సొసైటీని క్రియేట్ చేయడం కోసం. అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రతి అంశాన్ని కూడా చాలా దగ్గరగా క్లోజ్గా మానిటర్ చేస్తూ ఈరోజు మొత్తం కూడా ఒక పద్ధతి ప్రకారం తీసుకొచ్చారు. అలాగే పేరెంట్ టీచర్స్ మీటింగ్లు పెట్టించడం, అలాగే స్కూల్స్లో కూడా పేరెంట్స్ కమిటీలు ఏర్పాటు చేయటం, ఆ కమిటీలు కూడా పిల్లలు అలాగే స్కూల్ మౌలిక వస్తువుల మీద ఎప్పటికప్పుడు టీచర్స్తో మీటింగ్స్ పెట్టుకోవడం, దీనివల్ల చాలా రిజల్ట్ కనపడతాం ఇవాళ. ఎందుకంటే గతంలో చూసాం ప్రైవేట్ స్కూల్స్ మాత్రమే పిల్లలు యాడ్లు ఇచ్చేవాళ్ళు, కానీ ఇవాళ మొట్టమొదటిసారి యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో గవర్నమెంట్ స్కూల్స్లో ప్రతిభని కనపరిచినటువంటి పిల్లలను కూడా ఇవాళ పేపర్లో వచ్చే విధంగా చేసినందుకు తల్లిదండ్రులు కూడా చాలా ఆనందిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు భవిష్యత్తుకి కాబోయే, ఎందుకంటే ఇవాళ టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉంది, ఒక పక్క క్వాంటమ్ వస్తూ ఉంది. రేపు రాబోయే ఉద్యోగాలకి అందే విధంగా మన పిల్లల్ని తయారు చేయాలనే లక్ష్యంతో మనం పనిచేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ గారి పేరు మీదుగా ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా మధ్యాహ్న భోజన పథకం క్వాలిటీతో కూడా సన్న బియ్యం పెట్టుకుని వాళ్ళకి అందించడం జరుగుతోంది. పోషకాహారాలు అందిస్తున్నాం, స్కూల్ యూనిఫామ్ కానీ స్కూల్ బ్యాగ్స్ కానీ, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా స్కూల్స్లో ఏర్పాటు చేయడం, అలాగే హాస్టల్స్ అన్నిటి కూడా మళ్ళీ ఇక్కడ మౌలిక వసతులు కల్పించడం, ఇవన్నీ చేయడం వల్ల చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ కనబడతా ఉంది. అలాగే 100 days ప్రోగ్రామ్ తీసుకుని 10th క్లాస్ పిల్లలకి ప్రైవేట్ స్కూల్స్తో పోటీగా తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్ వచ్చింది. మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మరి యువ నాయకుడు నారా లోకేష్ గారు మరి శ్రీకారం చుట్టారు. మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మన సామాన్యమైనటువంటి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా మరి అందిపుచ్చుకునే విధంగా, ఎందుకంటే ఇవాళ గత సంవత్సరం చూసుకుంటే 1,00,000 మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిట్ అయ్యారు, ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి షిఫ్ట్ అయ్యారు. ఇది ఒక పాజిటివ్ వాతావరణం కనబడతాం. ఈ సంవత్సరం 2,00,000 మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్కి షిఫ్ట్ అవుతారని కనబడతాం. అంటే ఇది ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాల వల్ల ఇది సాధ్యమవుతుంది. అలాగే తల్లికి వందనం, గత ప్రభుత్వంలో కేవలం ఒక పిల్లలకి ఇస్తే ఏదో వంకలు పెట్టి కరెంటు బిల్లు వచ్చిందని కట్ చేస్తే ఇవాళ అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పార్టీలు చూడలే మేము, లేకపోతే కులాలు మతాలు కూడా చూడలే, అందరికీ వచ్చిన 2 3 4 ఎంతమంది పిల్లలు ఉన్నా 68 దగ్గర 68 లక్షల మంది పిల్లలకి ఈరోజు దగ్గర 11,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద అందిస్తున్నటువంటి ఘనత. అలాగే 48 లక్షల మంది తల్లుల అకౌంట్లోకి డబ్బులు వెళ్తా ఉంది. అంటే వాళ్ళని పిల్లల్ని బాగా ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇవాళ ఈ విద్యా వ్యవస్థలో తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్ తరాలకి ఆంధ్ర రాష్ట్రం ఒక నాలెడ్జ్ స్టేట్గా, ఒక అద్భుతమైనటువంటి రాబోయే ఇండస్ట్రీస్లో మన పిల్లలకి ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ కార్యక్రమాలు ప్రోత్సహించినట్టుగా ఉంటుంది. అందుకనే ఈరోజు ఈ షైనింగ్ స్టార్స్ ప్రోగ్రాం చాలా అద్భుతంగా మరి రూపకల్పన చేసిన వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాం.